ఒక ఊరిలో ఒక చిన్న పాప తన ధైర్యంతో చీకటి దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టింది అని ఈ కథలో తెలుసుకుందాం. చందమామాపురం అనే చిన్న గ్రామంలో చందు అనే ఒక చిన్నారి ఉండేది. ఆమెకు సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం నేర్చుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటుంది. కానీ తనకు కుదరడం లేదు. ఆమె ప్రతిరోజు తనకు వచ్చే కలలను తన డైరీలో రాసుకునే అలవాటు ఉంది. ఒకరోజు చందు తన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ పక్కింటి అమ్మమ్మ ఒక పాత వయోలిన్ని బహుమతిగా ఇచ్చింది. ఆ వయోలిన్ అంటే చందుకి చాలా ఇష్టం. తనకు వయోలిన్ వాయించడం రాకపోయినా ఆ రాత్రి ఆ వయోలిన్ని వాయించాలని నిర్ణయించుకుంది. చందు ఆ వయోలిన్ని తీసుకుని నెమ్మదిగా ఇంటి మేడ మీదకు వెళ్ళింది. చందు వయోలిన్ మీద తన వేళ్లతో వాయించగానే 3 ప్రకాశవంతమైన నక్షత్రాలు భూమి మీదకు దిగాయి. ఆ నక్షత్రాలు గోల్డెన్ స్టార్, బ్లూ స్టార్, పింక్ స్టార్ అని తమ పేర్లను చెప్పాయి. వారు చందుకు స్నేహితులుగా పరిచయం చేసుకున్నారు. అదే సమయంలో చీకటి రాజ్యానికి రాజు అయిన షాడో కీపర్ అనే చీకటి దెయ్యం ఆ గ్రామంలో చీకటిని వ్యాపింపజేస్తూ ప్రజల జీవితాన్ని కష్టాల్లోకి నెడుతున్నాడు. నక్షత్రాలు ఈ విధంగా చందుతో చెప్పాయి, మేము చీకటిని పారద్రోలే దివ్య దీపం కోసం వెతుకుతున్నాము, మాకు మీ సహాయం కావాలి అని అడిగాయి. చందు కూడా వారి ఊరికి మంచి చేయాలని వారికి సరే అని చెప్పింది. కానీ ఆ దివ్య దీపం ఊరికి దూరంగా ఉన్న పెద్ద కొండలలో ఉంటుంది. వారు తమ ప్రయాణంలో మొదటి అడుగు పాటల పర్వతం. ఈ పర్వతం మాయా సంగీతంతో నిండి ఉంటుంది. సంగీతం సరిగ్గా వాయించకపోతే పర్వతం వారిని వెనక్కి తోసేస్తుంది. మొదట చందు భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ నక్షత్రాలు ఆమెకు ధైర్యం చెప్పడంతో ఆమె తనను నమ్మి వాయించింది. అప్పుడు పర్వతం వారికి దారి చూపించింది. తరువాత వారు మాటల అడవిలోకి చేరారు. అక్కడ చందుకి గతంలో ఆమె విన్న ప్రతి చిన్న మాట ప్రతిధ్వనిలాగా వినిపించింది. నీకది సాధ్యం కాదు అనే మాటలు ఆ విధంగా చందుని నిరుత్సాహపరుస్తున్నాయి. కానీ నక్షత్రాలు మళ్ళీ తనకు ధైర్యం చెప్పడంతో ఆమె నమ్మి ఆ నిరుత్సాహ మాటల మీద విజయం సాధించి అడవిని దాటింది. ఆ తరువాత అక్కడ నుంచి వారు ఒక రాకాసి గుహలోకి ప్రవేశించారు. ఆ గుహలో ఒక ఎలుగుబంటి వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుపడింది. మీ సంగీతంతో నన్ను సంతోషపరిస్తేనే మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తాను అని చెప్పింది. చందు నక్షత్రాల సహాయంతో గొప్ప సంగీతం వాయించింది. అప్పుడు ఆ ఎలుగుబంటి ఆనందంతో వారికి మార్గాన్ని చూపించింది. వారు వెళుతుండగా మార్గమధ్యంలో వారికి గ్రీన్ స్టార్ అనే కొత్త నక్షత్రం వచ్చి సహాయం చేస్తాడు. గ్రీన్ స్టార్కి నక్షత్రాల మార్గాల గురించి బాగా తెలుసు. కావున అతను దారిలో రాబోయే చీకటి తుఫాన్లను ముందుగానే గుర్తించి వారిని కాపాడుకుంటూ తీసుకెళ్తున్నాడు. అలా చివరికి వారు గుహలో ఉన్న దివ్య దీపాన్ని సంపాదించారు. కానీ ఆ దివ్య దీపంతో చీకటిని పారదోలాలి అంటే ఆ దీపాన్ని సంగీతంతో మేల్కొలపాలి. కానీ ఈలోపే చీకటి దయ్యం వచ్చేసింది. చందు వయోలిన్ని వాయిస్తూ దివ్య దీపాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేసింది. కానీ అది సరిపోలేదు. ఇంతలో ఆమెకు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు సంగీతం పంచుకుంటూనే గొప్పదవుతుంది అని గుర్తుకు వచ్చాయి. అప్పుడు చందు ఆ ఊరి ప్రజలను కూడా వాయించమని కోరింది. ప్రజలంతా తమ వాయిద్యాలను ప్లే చేయడం ప్రారంభించారు. ఆ సంగీతంతో దీపం మేల్కొని ప్రకాశవంతంగా వెలిగింది. ఆ వెలుగుకి చందమామపురం అంతా వెలిగిపోయింది. ఆ చీకటి దయ్యం కూడా పారిపోయింది. అలా తమ ఊరిని రక్షించినందుకు నక్షత్రాలకి చందు ధన్యవాదాలు తెలిపింది. ఆ నక్షత్రాలు తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోయాయి. చీకటి శక్తి పూర్తిగా పారిపోవడంతో ఆ గ్రామ ప్రజల జీవితాల్లో ఆనందం తిరిగి వచ్చింది. ఆ విధంగా చందు తన ధైర్యంతో గొప్ప విజయం సాధించి హీరోగా నిలిచింది. ఆ నక్షత్రాలు ఇంకా ఎక్కువగా ప్రకాశవంతంగా మారాయి. ఇప్పుడు చందమామపురంలో ప్రతి ఇల్లు సంగీతంతో నిండిపోయింది. చందు తన స్నేహితులతో కలిసి సంగీతం వాయిస్తూ ఆనందంగా జీవించింది. ఈ కథలో సందేశం ఏమిటంటే సహకారం, ధైర్యం మరియు సృజనాత్మకత కలిస్తే ప్రపంచంలో ఏ చీకటినైనా ప్రకాశవంతంగా మార్చగలవు.